పోస్టల్ రంగంలో ప్రవేశపెట్టిన నూతన టెక్నాలజీని ప్రజలు ఉపయోగించుకోవాలని సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్ అన్నారు. గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. గతంలో పోస్టల్ సేవలన్నీ కంప్యూటరీకరణ అయ్యాయని, ఇప్పుడు ఐటీ 2.0 వర్షన్తో తీసుకువచ్చి వినియోగదారులకు మరింత దగ్గరయ్యే విధంగా ఈ సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇంటి వద్ద నుంచి రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టులను బుక్ చేసుకునే సౌకర్యంతో పాటు బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవచ్చునన్నారు. పోస్టల్ రంగంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు. రికరింగ్ డిపాజిట్లు కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా చేసుకోవచ్చని పేర్కొన్నారు. గత 3 రోజులుగా నిలిచిపోయిన తపాలా సేవలు నూతన టెక్నాలజీతో నేడు ప్రారంభించామని, 1-2 రోజులు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ సమస్యలను వెంటనే పరిష్కరించి కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా సేవలు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ మధుసూదన్ రావు, జిల్లా హెడ్ పోస్ట్ మాస్టర్ బి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం డివిజన్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మన పోస్టల్ సేవలు మరొకసారి ప్రారంభమైనాయి. నిన్నటి వరకు పాత పద్ధతిలో అంటే శాప్ పద్ధతిలో మా పోస్టల్ డిపార్ట్మెంట్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండేవి. దానికి మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత వేగవంతమైన కార్యక్రమాలు చేయడం కోసం ఈ రోజు నుంచి మనకు సాంకేతిక అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0లో భాగంగా పోస్ట్ ఆఫీస్ సేవలన్నీ మరింత సాంకేతిక అభివృద్ధి చెందినాయి. గతంలో పోస్ట్ ఆఫీసులో ఆన్లైన్ బుకింగ్ అనే సదుపాయం లేదు. ఇప్పుడు ఏ కస్టమర్ అయినా సరే తన ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ బుకింగ్, రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ బుకింగ్ చేసుకుని నెంబర్ కూడా రిజిస్టర్ జనరేట్ చేసుకొని మన పోస్ట్ ఆఫీస్కి సంబంధించి పికప్ సర్వీస్ అడగవచ్చు. ఇప్పుడు పోస్ట్ మెన్ స్టాఫ్ కానీ లేక మా యొక్క పికప్ సర్వీసెస్కి కేటాయించబడిన సిబ్బంది వారి ఇంటి వద్దకు వెళ్ళి ఆ పోస్టల్ ఆర్టికల్స్ని తీసుకొచ్చి మన పోస్ట్ ఆఫీస్లో డిస్పాచ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా అదేవిధంగా ఈవెన్ మన మొబైల్ ట్రాన్సాక్షన్స్ కస్టమర్ పోర్టల్ సర్వీస్ని మొబైల్ సేవలు కూడా డాక్ సేవ, జనసేవ అనే ఒక యాప్ ద్వారా మనము పబ్లిక్కి ఒక కస్టమర్ మొబైల్ యాప్ని ప్రొవైడ్ చేస్తున్నాము. తద్వారా వాళ్ళు ఆ కస్టమర్ యాప్లో లాగిన్ అయ్యి వాళ్ళ సర్వీసెస్ని త్వరితగతిన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొక మరొక ఉపయోగం ఏంటంటే పోస్ట్ మ్యాన్లు డెలివరీ చేసిన తర్వాత గతంలో డెలివరీ అప్డేషన్ అనేది కొంచెం లేట్గా జరుగుతూ ఉండేది. అంటే మన ఆర్టికల్ డెలివరీ అయిందా, ఎక్కడ ఉంది, ఆ ట్రాక్ అండ్ ట్రేస్ ఫెసిలిటీ కొంచెం లేట్గా అవుతూ ఉండేది. ఇప్పుడు అది కూడా ఈ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీలో రియల్ టైమ్గా అంటే ఆర్టికల్ డెలివరీ అయిన వెంటనే మన బుక్ అయిన ఆర్టికల్ ఏ ప్రాంతంలో ఉంది, డెలివరీ అయిందా లేదనే స్టేటస్ వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు రేపు కొంత స్టార్టింగ్ డే కాబట్టి కొంత అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అరైజ్ కావచ్చు. ప్రజలు కూడా కొంచెం సహకరించాలి. దాని తదుపరి ఇష్యూస్ అయినటువంటి వాటిని మనం రిజాల్వ్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత వేగవంతమైన సర్వీసెస్కి మనం పబ్లిక్కి అందించడానికి అవకాశం ఉంది. అందరికీ ధన్యవాదాలు.